లో మీరు ఎవరిని సీఎంగా చూడకుండా మన ఆంధ్రప్రదేశ్లో నేను జగన్ చూస్తున్నాను. జగన్ చేసిన అభివృద్ధి ఏంటి? ఆరోగ్యశ్రీ కానీ, ఒక పింఛన్ కానీ, ముసలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా పింఛన్ కానీ ఇబ్బంది లేకుండా చూశారు. పొదుపు సంఘాలకు కానీ మాఫీ చేశారు. అనే కార్యక్రమాలు కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి రైతు మాఫీ. అభివృద్ధి లేదు, డబ్బులు మొత్తం వైసీపీ వాళ్ళు దోచుకున్నారని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏం చెప్తారు? వాళ్ళు చెప్తుంటారు సార్, అవి వాళ్ళు దోచుకున్నారంటే ప్రజలకి డైరెక్ట్గా నేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి డైరెక్ట్గా ఇంత ముందు అనుకో మామూలుగా నాకు ఇచ్చేవాళ్ళు వీళ్ళ అకౌంట్లో సగం మంది డైరెక్ట్ ఎవరి అకౌంట్లో వాళ్ళకి అమౌంట్ వేస్తున్నాడు. ఒక పింఛన్గా రైతు భరోసా కానీ ఎవరి అకౌంట్ ఫింగర్ పెడితేనే వాళ్ళకి చెందుతుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అటువైపుగా మోడీ ప్రభుత్వం, జనసేన, ఇటు టీడీపీ, ఈ మూడు ఒక ఎన్డీఏ దాంట్లో కూటమిలో ఏర్పడి ఈయన ఓడించడానికి వచ్చినాయి. దానికి మీరు సమాధానం వేస్తారు? ఎంతమంది ఓడించినా ప్రజల్లో మార్పు వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు వేయాల్సిన వాళ్ళకి వేస్తారు. వాళ్ళు ఏముంది ఎంతమంది వచ్చినా కూడా ఈయన ఇబ్బంది ఏం లేదు. జగన్ గారు గెలుస్తారని నమ్మకం. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో సీఎం మాత్రం జగనే అవుతారు 100%. చంద్రబాబుపై మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు ఆయన అప్పుడు చెప్పిండు పశువు కుంకం అన్నాడు, ఆ మాపి అన్నాడు, ఇవన్నీ చేయలేదు కాబట్టి ఈయన అనుకునే వరకైనా చేశాడు అభివృద్ధి. పవన్ కళ్యాణ్పై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఏముందలేదు స్వామి, మన గురించి మొత్తానిగా మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అవుతారని